హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని, బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ రమాన్ రేవతి డైలీ డైరీస్. ఈరోజు మేమైతే ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఈ ప్లేస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అసలు చాలామందికి ఇష్టపడతారు. ఇంకా మొత్తానికి ఆ ప్లేస్ ఏంటంటే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. ఇదైతే ఈ రంపచోడవరం దగ్గర రంప వాటర్ ఫాల్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పారు. సో ఇంకెందుకు ఆలస్యం, రండి రంప వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇంక వెళ్ళే దారంతా ఇలా పంట పొలాలు, వీటి మధ్యలో నుంచి అయితే జర్నీ అయితే చాలా బాగుంది. ఏంటంటే ఇలా పల్లెటూరులో ఫీల్ అయ్యే వేరు ఉంటుంది కదా, అసలు చాలా బాగుంటుంది. మేమైతే ఇంకా రంప వాటర్ ఫాల్స్కి వెళ్తున్న దారిలో అయితే చిన్న పార్క్లా ఉంది. సరే ఇంకా ఎలాగనో వెళ్తున్నాము కదా, పార్క్లో కూడా ఏముందో చూద్దామని చెప్పి వెళ్ళాము. చూసారా అక్కడ కోతులు అయితే ఎన్ని ఉన్నాయో, అసలు చాలా కోతులు ఉన్నాయి. ఊరు మొత్తం కూడా ఎన్ని కోతులు బాబోయ్ చాలా ఎక్కువ ఉన్నాయి. పార్క్లో లోపల అయితే చాలా బాగుంది. ఈ గార్డెన్ ఏరియా అంతా కూడా మీరే చూడండి ఎంత బాగుందో. అలానే ఇక్కడ కూర్చోడానికి అయితే ఇలాగ ట్రీని చూడండి ఎంత బాగా చేశారో, చాలా బాగుంది. ఇలా ఇక్కడ బొమ్మలు అయితే ఇలా పెట్టారు. ఇదంతా కూడా చాలా గ్రీనరీగా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ అందరికీ ఇష్టమైన ఫైనల్ ఉయ్యాల అయితే ఉంది. నాకైతే చాలా ఇష్టం. ఉయ్యాలు ఊగేసిన తర్వాత అక్కడే ఒక వాటర్ లేక్ లా ఉంది. ఇక్కడ అందరూ స్నానం కూడా చేస్తున్నారు. చాలా బాగుంది వాటర్ కూడా. ఇలా చూసారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పార్క్ అయితే. ఎప్పుడైనా ఇలా వెళ్ళినప్పుడు ఈ పార్క్ని కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ దీనికైతే ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మేమైతే అది చూసేసుకున్న తర్వాత చూసారు కదా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూసారు కదా డీటెయిల్గా మ్యాప్ అయితే అక్కడ బోర్డు పెట్టారు. అండ్ ఇది లోపలికి వెళ్ళడానికి పర్ పర్సన్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా మనం అయితే లోపలికి అయితే వచ్చేసాము. ఇదైతే కొంచెం దూరం ట్రెక్కింగ్ చేయాలి. ఇదైతే చాలా బాగుంటుంది ఈ ప్లేస్, ఎందుకంటే చుట్టూ చెట్లే ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే రంప వాటర్ ఫాల్స్కి వచ్చాము. రంప వాటర్ ఫాల్స్. వెల్కమ్ టు రంప వాటర్ ఫాల్స్. వెల్కమ్ టు రంప వాటర్ ఫాల్స్. రండి పదండి పదండి. అక్కడ ఏంటంటే అండ్ వాటర్ కూడా అలా ఫ్లో అవుతూ ఉంటుంది కదా, ఈ చెట్ల మధ్యలో నుంచి అలా ట్రెక్కింగ్ చేస్తాం. చాలా అంటే చాలా బాగుంటుంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు అయితే ఈ వాటర్ ఫాల్స్ ఓపెన్లో ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా మనం ట్రెక్కింగ్ చేస్తున్న దారంతా కూడా ఇలాగా చెట్లే ఉంటాయి. ఇలా పక్క నుంచి వాటర్ అయితే ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. చుట్టూ చెట్ల మధ్యలో నుంచి ఇలా ట్రెక్కింగ్ చేయడం చాలా బాగుంటుంది. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇదైతే. కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మనం ఫుడ్ కానీ ఏమన్నా మన చేతిలో ఫోన్స్ అవి కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎందుకంటే అవి చేతిలో కూడా లాక్కొని వెళ్ళిపోతున్నాయి. ఇంకా అలా మేము నడుచుకుంటూ వెళ్ళేసరికి ఇలా మధ్యలో ఇలా వాటర్ అది ఫ్లో అవుతుంది కదా, ఇంకా ఫొటోస్ అవి తీసుకున్నాము. ఇంకా అలా ఫొటోస్ అవి తీసుకుంటూ ఇంకా అలా అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే మేమైతే వెళ్ళాము. ఈ దారిలో కోతులు కూడా మీకు కనిపిస్తాయి చూడండి, చాలా ఎక్కువ ఉంటాయి.
ఫైనల్లీ వాటర్ ఫాల్స్ దగ్గరికైతే వచ్చేసాము. చూసారు కదా! చాలా అంటే చాలా బావుంది కదా! ఇంకా ఫోటోస్ దిగడానికి కానీ, ఇలా స్నానం చేయడానికి కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంది. కాకపోతే కొంచెం జారుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మేమైతే ఫోటోస్ అయితే స్టార్ట్ చేసేసాం. చూసారు కదా! మేమైతే ఇలా రంప వాటర్ ఫాల్స్‌లో అయితే చాలా ఎంజాయ్ చేసాము. ఈ ట్రెక్కింగ్ అది కూడా చాలా నచ్చింది. ఇంకా ఎవరైనా ఈ వాటర్ ఫాల్స్‌కి వెళ్ళాలనుకుంటే ఇదైతే రంపచోడవరం దగ్గర పెద్దకొండ విలేజ్ దగ్గర ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్. కన్ఫర్మ్‌గా ఈ ప్లేస్ అందరికీ కూడా చాలా నచ్చుతుంది. అండ్ చలి మాత్రం చాలా ఎక్కువగా ఉంది చూసుకోండి. మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంకా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.